గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడిచే తడి పొడి చెత్తలను కూడా తరలించే ఎలక్ట్రికల్ ఆటోలు వాహనాలను నగరపాలక సంస్థ వెహికల్ షెడ్యూలు బుధవారం 21న అడ్వైజర్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి పరిశీలించారు. ఈ సందర్భంగా 100కు పై కొత్త ఎలక్ట్రికల్ ఆటోలను వైసీపీ రంగులతో నిర్వహణ లేక నాశనమయ్యి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే వీటి గురించి ఆరా తీగా మొత్తం 220 కొత్త ఎలక్ట్రికల్ ఆటోలు కొనుగోలు చేశారని, 60 ఆటోలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతున్నాయని తెలిపారు. ఇక మిగిలిన వాటిలో రిపేర్కు వచ్చాయని తెలిపగా స్థానిక నేతలు ప్రజలు కొందరు మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 150 ఆటోలను ప్రారంభించేందుకు అప్పట్లో ఏర్పాటు చేశారని, అది కూడా కుదరకపోవడంతోనే వీటిని షెడ్డుకు పరిమితం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి అధికారులతో మాట్లాడుతూ నగరంలోని పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని అధికారులను అడిగితే కావాల్సిన అన్ని యంత్రాలను అందుబాటులోకి లేవని తప్పించుకుంటున్నారని, మరి ఉన్న యంత్రాలను సక్రమంగా వినియోగించుకోకుండా వీటిని పాడుపెట్టడం సమంజసం కాదని, అసలుకే ఎలక్ట్రికల్ వాహనాలు వాడకుండా వదిలేస్తే బ్యాటరీలు కూడా తీవ్రం పాడిపోయే అవకాశం ప్రమాదం ఉందని, కాబట్టి రంగులు ఏమీ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెంటనే వీటిని మరమ్మతులు చేపించి వినియోగంలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు.